ఇప్పుడు ఫీమేల్ టు మేల్. సో అంటే ఈ సర్జరీ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? అంటే 99% ఈ మేల్ పార్ట్ ఏదైతే ఉందో పెట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ సర్జరీ మీరు చేయించుకోవాలి అంటే ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి దగ్గర 10-11 అవర్స్ పడుతుంది. 10-11 అవర్స్? ఓకే. అందుకనే చాలామంది చేయించుకోరు, ఎందుకంటే అంతసేపు అనస్థీషియాలో ఉండాలి. 3 రకాల అనస్థీషియాలు ఇవ్వాలి. పైకి పోయే ఛాన్స్ కూడా ఉంటుందేమో కదా? పైకి పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే. సో ఎన్ని సర్జరీలు చేసిరు అది మరి? సో ఇవి దగ్గర ఒక 5-6 చేసి ఉంటాం. 5-6 అంతే. ఎందుకంటే చేయించుకునే వాళ్ళు కూడా తక్కువ. సో కింద పాటు చేయించుకునే వాళ్ళు చాలా తక్కువ, ఏదైతే మేల్ ఆర్గాన్ కావాలనుకుంటున్నారో. సో 10-11 అవర్స్ సర్జరీ చేయాలి. దాని తర్వాత 15 రోజులు మా దగ్గర ఉండాలి. దాంట్లో 5 రోజులు కదలకుండా కాళ్ళు 2 పైన పెట్టుకొని ప్రాపర్గా ఉండాలి. కరెక్ట్గా ఫ్యాన్ గాలి తగిలినట్టు, ఏసీ తగిలినట్టు, లేదంటే అవ్వదు. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా డ్రెస్సింగ్స్ చేయాలి, ఫాలో అప్ ఉండాలి. ఇష్యూస్ రావచ్చు, పెనిస్లోంచి యూరిన్ రాకపోవచ్చు, పక్క సైడ్ నుంచి రావచ్చు. సో ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఈ కింద పార్ట్ సర్జరీతో. సో మేము కూడా బాబు మీరు చేయించుకోవాలనుకుంటే ఫస్ట్ డబ్బులు పక్కన పెట్టండి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఇంత ట్రామా ఫేస్ చేయగలను అంటేనే చేయండి. ఎందుకంటే కింద పార్ట్ చేయాలి అంటే ఈ చేతి మీద అంత చర్మం అంతా ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మీకు బోన్ కనబడుతుంది, ఇదంతా తీసేయాలి. ఓకే. తీసేసి దాని నుంచి పెన్నిస్ క్రియేట్ చేసి దాన్ని పెన్నిస్ లాగా క్రియేట్ చేస్తారు. ఓకే. ఫ్లాప్ టెక్నిక్ అంటారు. ఓకే. ఆ ఫ్లాప్ టెక్నిక్లో హ్యాండ్ నుంచి తీసి సర్జరీ చేయాలి. ఓకే. సో అది తీయడం ఒక ఎత్తు, చేయడం ఒక ఎత్తు, పెట్టడం ఒక ఎత్తు, దాన్ని రెడీ చేయడం ఒక ఎత్తు, పెట్టడం ఒక ఎత్తు. 10-11 అవర్స్ పడుతుంది. ప్రాపర్గా యూరిన్ వస్తుందో లేదో చూసుకోవాలి. సో చాలా దానికి కూడా BMI అని చెప్పాను కదా ఇందాక, 18 to 24 మధ్యన ఉండాలి. అంటే 60 kgs అరౌండ్ ఉంటేనే